ఓం శాంతి 23/3/1970 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సత్యమైన హోలీ జరుపుకోవడం అంటే జరిగిపోయిందేదో జరిగిపోయింది అని భావించడం. హెడ్డింగ్ ఇది. శిరోమణి అని ఎవరిని అంటారు మరియు వారిని చూడడం వలన స్వయానికి కలిగే లాభం ఏమిటి? అంతిమ సిద్ధి స్వరూపంగా అవ్వడం అంటే ఏమిటి? పురుషార్థం బలహీనం అవ్వడానికి ఏ 3 విషయాలు కారణం? అందుకు కారణం తిరిగి బాబా అడుగుతున్నారు ఏమిటి? ఈ విషయాలన్నీ బాప్దాదా ఈ అవ్యక్త మురళిలో తెలియజేస్తూ ఉన్నారు. బాప్దాదా ఏం చూస్తున్నారు మరియు మీరందరూ ఏం చూస్తున్నారు? చూడడం అయితే మీరు చూస్తున్నారు, బాబా చూస్తున్నారు, కానీ మీరేం చూస్తున్నారు? బాప్దాదా ఏం చూస్తున్నారు? తేడా ఉందా లేక ఒకటే చూస్తూ ఉన్నారా? బాబా ఆత్మిక పిల్లలను చూస్తూ ఆత్మలను ఈరోజు విశేషంగా ఏ విషయం చూస్తున్నారు? ప్రతి నడవడికకు విశేషత ఉంటుంది కనుక ఈరోజు సంభాషణలో విశేషంగా ఏ విషయం చూస్తున్నారు? దానిని చూసి బాబా సంతోషిస్తున్నారు. బాప్దాదా ప్రతి ఒక్కరి పురుషార్థం యొక్క వేగాన్ని మరియు స్థితి యొక్క ఉత్సాహాన్ని చూస్తున్నారు. ఎంతెంత ఉత్సాహం ఉంటుందో అంతంత వేగం ఉంటుంది. ఇది చూసి సంతోషిస్తూ ఉన్నారు. వేగం తీవ్రంగా ఉన్నప్పుడు సేవలో సఫలత ఎక్కువ ఉంటుంది. ఈరోజు హోలీని ఎలా జరుపుకున్నారు? సూక్ష్మవతనంలో జరుపుకున్నాము అన్నారు పిల్లలు. వతనంలో కూడా ఎలా జరుపుకున్నారు? కేవలం వతనంలోనే జరుపుకున్నారా లేక ఇక్కడ కూడా జరుపుకున్నారా? కేవలం అవ్యక్త రూపంలోనే జరుపుకున్నారా? హోలీ జరుపుకోవడం అంటే జరిగిపోయిందేదో జరిగిపోయింది అనే పాఠాన్ని ఈరోజు పక్కా చేసుకోవాలి. హోలీ జరుపుకోవడం అంటే ఇదే. మీరు కూడా హోలీ యొక్క అర్థం చెప్తారు కదా. హోలీ అంటే ఏ విషయం అయితే జరిగిపోయిందో జరిగిపోయిన దానిని పూర్తిగా సమాప్తి చేయాలి. జరిగిపోయిందేదో జరిగిపోయింది అని భావించి ముందుకు వెళ్ళడమే హోలీ జరుపుకోవడం. అంటే హోలీ యొక్క అర్థాన్ని జీవితంలోకి తీసుకురావాలి. ప్రతిరోజు మీ పురుషార్థాన్ని పెంచుకునేటందుకు ఏదో ఒక విషయాన్ని ఎదురుగా ఉంచుకోవాలి. ఈ ప్రతిజ్ఞ చేయడమే హోలీ జరుపుకోవడం. జరిగిపోయిన విషయం చాలా పాత జన్మలో విషయంగా అనుభవం అవ్వాలి. ఎప్పుడైతే ఈ విధమైన స్థితి తయారవుతుందో అప్పుడే పురుషార్థం యొక్క వేగం తీవ్రమవుతుంది. పురుషార్థం బలహీనం అవ్వడానికి ముఖ్య విషయం ఇదే. జరిగిపోయిన విషయాలను చింతనలోకి తీసుకురావడం. తమ యొక్క జరిగిపోయిన విషయాల గురించి లేదా ఇతరుల జరిగిపోయిన విషయాల గురించి ఆలోచన చేయడం మరియు మనస్సులో ఉంచుకోవడం. ఒకటి మనస్సులో ఉంచుకోవడం మరియు 2 చింతనలోకి అంటే ఆలోచన చేస్తూ ఉండడం. మనస్సులో కూడా పెట్టుకోకూడదు, చింతనలోకి కూడా రాకూడదు. మూడవది ఇతరులతో చెప్పడం అంటే వర్ణన చేయడం. ఈరోజు బాప్దాదా హోలీ జరుపుకునేందుకు వచ్చారు. హోలీ జరుపుకునేటందుకే పిలిచారు కదా. కనుక ఈ రంగును ఇప్పుడు చెప్పినటువంటి రంగును ఈ ప్రభావాన్ని పక్కాగా వేసుకోవడమే హోలీ జరుపుకోవడం. హోలీ రోజున 1 రంగులు చల్లుకుంటారు. ఇంకా ఏం చేస్తారు? ఈరోజు ముందు కాలుస్తారు, రెండవ రోజు జరుపుకుంటారు, కాల్చిన తర్వాత జరుపుకోవడం. జరుపుకునేటప్పుడు మిఠాయి తింటారు. ఇక్కడ మీరు ఏ మిఠాయి తింటారు? ఏ రంగు అంటించుకోవాలో రంగు గురించి అయితే చెప్పాను. ఇప్పుడు మిఠాయి ఎందుకు తింటున్నారు? ఎప్పుడైతే ఈ రంగు అంటుకుంటుందో అప్పుడు మధురత అనే గుణం స్వతహాగానే వస్తుంది. మీ యొక్క మరియు ఇతరుల యొక్క జరిగిపోయిన విషయాలు చూడకుండా ఉంటే సరళ చిత్ అయిపోతారు. అన్నీ తేలికగా తీసుకుంటారు. మరి ఎవరైతే సరళ చిత్తంగా అవుతారో వారిలో ప్రత్యక్ష రూపంలో ఏ గుణం కనిపిస్తుంది? మధురత. వారి నయనాలలో మధురత, వారి మాటలో మధురత, వారి నడవడిక ద్వారా మధురత ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుంది. ఈ రంగు ద్వారా మధురత వస్తుంది. అందువలననే మిఠాయి తినే నియమం ఉంది. మధురతకు గుర్తు మిఠాయి. హోలీ రోజు ఇంకేం చేస్తారు? మంగళ కలయిక. మంగళ కలయిక యొక్క అర్థం ఏమిటి? ఇక్కడ మంగళ కలయిక ఎలా జరుపుకుంటారు? మధురత వచ్చిన తర్వాత
ఏ మంగళ కలయిక ఉంటుంది? సంస్కారాల కలయిక ఉంటుంది. రకరకాలైన సంస్కారాల కారణంగానే ఒకరికొకరు దూరంగా ఉంటారు. ఎప్పుడైతే ఈ ప్రభావం ఈ రంగు ద్వారా మధురత వస్తుందో అప్పుడు ఏ కలయిక జరుగుతుంది? మీరందరూ సమ్మేళనం చేసి వచ్చారు కదా. బాప్తాద ఈ బట్టి ఏదైతే పెట్టారో అది సంస్కారాల కలయిక కోసం పెట్టారు. ఎప్పుడైతే సంస్కారాల కలయిక యొక్క సమ్మేళనం జరుగుతుందో అప్పుడు ఆ సమ్మేళనం యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. మీరు సమ్మేళనం చేశారు, బాప్తాద సంస్కారాల కలయిక చేస్తున్నారు కనుక ఈ కలయికకు గుర్తే మంగళ కలయిక. బాప్తాద మరియు పిల్లల యొక్క కలయిక అయితే జరుగుతుంది, కానీ అన్నింటికంటే ఉన్నతమైన కలయిక సంస్కారాల యొక్క కలయిక. వారి సంస్కారాలు మీరు సంస్కారాలన్నీ కలిసిపోవాలి, అందరిది ఒకే గుణంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ కలయిక జరుగుతుందో అప్పుడు జై జైకారాలు వస్తాయి. దేవీలకు మహిమ ఉంది కదా, అందరికీ సిద్ధి ఇస్తారు అని. ఎవరికైనా రిద్ధి సిద్ధి కావాలి అంటే ఎవరిని అడుగుతారు? రిద్ధి సిద్ధి ఇచ్చేవారు ఎవరు? దేవతలు. ఎప్పుడైతే పురుషార్థం యొక్క విధి సంపూర్ణమవుతుందో అప్పుడు సిద్ధి కూడా లభిస్తుంది. ఏ సిద్ధినైనా పొందడానికి బాప్దాదా దగ్గరకు రారు, దేవీల దగ్గరికే వెళ్తారు, శివలింగం దగ్గరికి వెళ్ళరు. దేవతలు స్వయం సిద్ధి పొందారు, విజయాన్ని పొందారు కనుకనే ఇతరులకు సిద్ధి ఇవ్వగలరు. సంస్కారాల కలయిక జరిగినప్పుడే మీ పురుషార్థానికి కూడా సిద్ధి లభిస్తుంది. అందరికంటే ఎక్కువ భక్తుల క్యూ ఎవరి వద్ద ఉంటుంది? దేవీల వద్ద ఉంటుంది. బాబా అన్నారు, హనుమంతుడి మందిరంలో లేక దేవతల మందిరాల దగ్గర ఎక్కువ గుంపు ఉంటుంది అంటే దీని ద్వారా ఏమి రుజువు అవుతుంది? సాకార రూపంలో కూడా క్యూ ఎవరు చూస్తారు? ప్రత్యక్షత తర్వాత క్యూ ఉంటుంది. ఆ క్యూ కూడా ఎవరు చూస్తారు? పిల్లలే చూస్తారు. బాప్దాదా గుప్తంగా ఉంటారు, పిల్లలే ప్రత్యక్ష రూపంలో చూస్తారు. దీనికి స్మృతి చిహ్నంగానే ప్రత్యక్ష రూపంలో కూడా పిల్లల ముందే ఎక్కువ క్యూ ఉంటుంది. కానీ ఈ క్యూ ఎప్పుడు ఉంటుంది? సంస్కారాలు కలవడం లేదు అనే ఒక మాట తొలగిపోయినప్పుడే, అందరి సంస్కార స్వభావాలు ఒకటి అయినప్పుడే అందరూ మీ ముందు నిలబడతారు, క్యూ ఉంటుంది. ఈ బట్టీలో చదువుకోవడం కాదు, అంతిమ సిద్ధి స్వరూపంగా ఈ చూపించాలి. ఈ సంఘటన సంస్కారాల కలయిక కొరకు. ఒక పదార్థాన్ని మరో పదార్థంలో కలపాలంటే ఏం చేయాలి? ఒకదానికొకటి సమీపంగా తీసుకురావాలి అంటే వాటిని కలపాల్సి ఉంటుంది. అదేవిధంగా సంస్కారాలను కలుపుకునేటందుకు మనస్సులను కలపవలసి ఉంటుంది. మనస్సు కలవడం ద్వారా సంస్కారాలు కూడా కలుస్తాయి. సంస్కారాలను కలుపుకునేటందుకు మర్చిపోవడము, తొలగించడము మరియు ఇముడ్చుకోవడం, ఈ 3 విషయాలు చేయాలి. మర్చిపోవాలి, తొలగించుకోవాలి, ఇముడ్చుకోవాలి. లోపలికి కొన్ని తొలగించుకోవాల్సి ఉంటుంది, కొన్ని మర్చిపోవాల్సి ఉంటుంది, కొన్ని ఇముడ్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే సంస్కారాలు కలుస్తాయి. అంతిమ సిద్ధి స్వరూపంగా అవ్వడం అంటే ఇదే. ఇప్పుడు అంతిమ స్థితిని సమీపంగా తీసుకురావాలి. ఒకరి విషయాలను ఒకరు స్వీకరించాలి మరియు గౌరవం ఇవ్వాలి. స్వీకరించడము మరియు గౌరవం ఇవ్వడం, ఈ 2 విషయాలు వచ్చేస్తే సంపూర్ణత మరియు సఫలత రెండు సమీపంగా వస్తాయి. కేవలం ఈ 2 విషయాలపై గమనం ఉంచాలి. 2 విషయాలను సమీపంగా తీసుకురావాలి. ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోవడమే భవిష్య అధికారం తీసుకోవడం. ఇది ఎవరి బట్టియో తెలుసా? ఈ బట్టి యొక్క పేరు ఏమిటి? మీరు తిలకం పెట్టుకోవడం కాదు, మీరు తిలకానికి బదులు వేరే విషయం చెప్తున్నాను మీకు. మిగిలిన వారందరికీ తిలకం పెట్టారు. ఈ బట్టీలో మీరు పెట్టుకోవాల్సినది పాపిట బొట్టు, అంటే భాగ్యానికి గుర్తు. తిలకం అయితే చిన్నవాళ్ళు పెట్టుకుంటారు, కానీ పాపిట బొట్టు పెద్దవాళ్ళు పెట్టుకుంటారు. పాపిట్లో కుంకం పెళ్ళైన వాళ్ళు. ఎప్పటి నుండి అయితే మీపై బాధ్యత పెట్టుకునే ధైర్యం పెట్టుకున్నారో అప్పటి నుండి పాపిట బొట్టు ధరిస్తున్నారు. తిలకం మంచిగా అనిపిస్తుందా లేక పాపిట బొట్టు మంచిగా అనిపిస్తుందా? మీరందరూ సర్వుల శుభచింతకులు, సేవాదారులు అంటే శుభచింతకులు. ఈ శుభచింతకుల గ్రూపుకు గుర్తు చందనం మరియు పేరు శుభచింతకుల గ్రూప్.
మీరు శుభచింతకులుగా అవ్వడం ద్వారా అందరి చింతలు తొలగిపోతాయి. మీరు అందరి చింతలను తొలగించే శుభచింతకులు. మరియు మీకు స్లోగన్ ఏమిటి? ఎలా అయితే వారు ఆత్మే పరమాత్మ అంటారు కదా భక్తులు, అలాగే ఈ గ్రూప్ యొక్క స్లోగన్ ఏమిటి? బాలక్ సో మాలిక్. ఇదే ఈ గ్రూప్ యొక్క స్లోగన్. చిన్నపిల్లలే యజమానులు. ఇప్పుడు పేరు కూడా లభించింది, స్లోగన్ కూడా లభించింది, పని కూడా లభించింది. ఇక ఈ బట్టీలు ఏం చేయాలి? సంస్కారాల కలయిక ఎలా జరుగుతుంది అనేది ఉపన్యాసంగా కూడా చెప్పాలి. ఈ బట్టీలో ఇదే అద్భుతం చేయాలి. అనేకులలో ఒక సంస్కారాన్ని మీ సమానంగా తయారు చేయండి. సంపూర్ణ సంస్కారాలు మీ సంస్కారాలుగా కాదు, అనేకుల యొక్క సంస్కారం సంపూర్ణ సంస్కారంగా తయారు చేస్తే ఏమవుతుంది? సమాప్తి అవుతుంది. ఈ గ్రూప్ సమాప్తి చేసేవారు మరియు స్థాపన చేసేవారు కదా. వేటిని సమాప్తి చేయాలి, వేటిని పాలన చేయాలి, మరియు వేటిని స్థాపన చేయాలి. ఈ మూడు విషయాలని ఈ బట్టీలో స్పష్టం చేయాలి. అందువలన త్రిమూర్తి బిందువులను పెడుతున్నారు. స్థాపన, పాలన మరియు సమాప్తి అంటే వినాశనం. ఏమేం చేయాలి అనేది సరళ రీతిలో మరియు స్పష్టంగా ప్రత్యక్ష రూపంలోకి రావాలి. కేవలం వర్ణన వరకు కాదు, ప్రత్యక్షంలోకి రావాలి. ఇతరులచే చేయించగలిగే విషయాలను స్పష్టం చేయాలి. కానీ బిందు రూపంగా అయినప్పుడే ఈ మూడు కర్తవ్యాలు సఫలం చేయగలరు. అందువలననే మీ కర్తవ్యానికి స్మృతి చిహ్నంగానే పాపిట బొట్టి ఇస్తున్నా. ఈ స్మృతి చిహ్నంలో స్మృతి, స్థితి, కర్తవ్యం మూడు ఉన్నాయి. విశేష గ్రూపుకు విశేష విషయాలు ఉంటాయి కదా. మీరందరూ హోలీ జరుపుకునేటందుకు వచ్చారా, లేక ఈ గ్రూపులోని శిరోమణిని, పెద్ద పెద్ద అక్కయ్యల మహోత్సవం జరుగుతోంది, అందుకు బాబా అన్నారు శిరోమణిలు అని, వారిని చూసేటందుకు వచ్చారా? ఇలాంటి శ్రేష్ఠాత్మలకు సమీపంగా ఉండే పాత్ర కూడా డ్రామాలో ఉంది. ఇది కూడా సౌభాగ్యంగా భావించండి. శిరోమణిని చూడడము అంటే మిమ్మల్ని మీరు ఆ విధంగా శ్రేష్టంగా చేసుకోవడం. ఈ గ్రూపుకు సాకారంగా ఎలా అయితే సమీపంగా వచ్చారో అలాగే సంబంధంలో కూడా సమీపంగా వచ్చే విధంగా తయారవ్వండి. చూసేవారు కూడా తక్కువ కాదు, చూసేవారు కూడా సమీప మరియు శ్రేష్ఠ ఆత్మలు. బాప్దాదా మనసుకు ఇష్టమైన రత్నాలు. మొదట ఎవరు వస్తారు? బాప్దాదా అందరినీ ఒకే వేగంలో చూస్తున్నారు. అందువలన 1, 2 అని నెంబర్ చెప్పలేకపోతున్నారు. ఈ సమయంలో అందరూ ఒకరి స్మృతిలో ఉన్నారు కనుక అందరూ నెంబర్ 1. అచ్చా. ఓం శాంతి.